అన్నాడు. అదెట్లా? అట్లా చేయొచ్చా చెప్పండి? ఇప్పుడు హిందూ దేశం గాబట్టి హిందువులకే రేషను, హిందువులకే ఉద్యోగాలు, క్రైస్తవులకి ఉద్యోగం లేదంటే ఎట్లా చెప్పండి? భారతదేశంలో ఔన్నత్యం ఏంటంటే, అందరు చెప్పింది వింటారు. ఫ్రీ రిలీజియన్ అనమాట. రిలీజియస్ ఫ్రీడమ్. క్రైస్తవులు వాళ్ళ మతం గురించి బోధించొచ్చు. హిందువులు వాళ్ళ మతం గురించి బోధించొచ్చు. ముస్లిమ్స్ వాళ్ళ మతం గురించి బోధించొచ్చు. అయితే పరమత దూషణలు, పరిహసించి పలకడాలు తగ్గించాలి. పరమత దూషణలు ఎలా? పరిహసించి పలుకుట ఎలా? అదేనా మన మతం మనకు నేర్పింది? అదేనా ప్రభువు మనకు నేర్పింది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటే హిందువులు బుద్ధిహీనులు అంటే అక్కడే ప్రారంభిస్తే ఎట్లా? క్రీస్తు ప్రేమను ప్రేమ కలిగి ప్రకటించొద్దు. లైటే పండుకున్నాడు దగ్గర టార్చ్ లైట్ ఏంటంటారు ఇంకా ఇంటెన్స్ లైట్ పెడతారు. నిద్రలో ఉన్నాడు, అలసిపోయాడు. అలసిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పెద్ద ఇంటెన్స్ లైట్ వేస్తే కోపం రాదా? లైటే ఎప్పుడు లైట్ వేయాలి, ఎప్పుడు లైట్ వేయకూడదు, దేనికి సందర్భం ఉంది కదా. బుద్ధిహీనత. సువార్త ప్రకటించేవారు మరి జాగ్రత్తగా ఉండి ప్రకటించాలి. ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు ఎట్లా ప్రకటిస్తా ఉన్నాడు? అధికారంతో ప్రకటించవచ్చు, కానీ ఎంత దీనత్వం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అంత గాయాలు పొందుకుని, అంత అవమానం పొందుకుని, అంత తిరస్కారం పొందుకుని, చెరసాల్లో వేయబడి, చెరసాల్లో ఏం చేస్తున్నాడు? దూషిస్తా ఉన్నాడా? నన్ను చెరసాల్లో పెడతారు, మీ సంగతి నేను చూస్తాను. దేవుడి నుంచి నేను ప్రార్థన చేస్తే అగ్ని రప్పించలేనా? ఆ అగ్ని మిమ్మల్ని దహించి వేయదా? మీ కుటుంబాలు పాడైపోవా అని చెప్పి ఏమీ కూడా శపించలేదు. చెరసాల్లో ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు పౌలు. అందుకని పౌలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అందుకని పౌలు బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు. 27 పుస్తకాల్లో పౌలు 14 పుస్తకాలు, సగం కంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు పౌలు. ఆ పుస్తకాలు ఇప్పటికి మనం చదువుతున్నాం కదా. ఆ పుస్తకాలన్నీ కూడా మనం ఇప్పటికీ కూడా చదువుతున్నాం కదా. పౌలు రాసినటువంటి పుస్తకాలు చదవండి ఎవరు చెప్పండి? ఇప్పుడు లాస్ట్ సండే చర్చ్లో వర్తమానంలో తిమోతికి పౌలు రాసినటువంటి విలువైనటువంటి విషయాలు. అందువల్ల ఎవరు అడిగారు? సందర్భ సహిత వ్యాఖ్య. నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? పౌలు ఏం చెప్పాడు? 300 బస్సు ఎక్కు, 400 బస్సు ఎక్కు, 600 బస్సు ఎక్కు, ఏ బస్సు ఎక్కినా రక్షించబడతావు. తాను చెడి తనని చెడపడం అంటే ఇదే కదా. చెరిపే బోధ. చెడిపోయినటువంటి మనుష్యులు మిమ్మల్ని చెరపడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, పాతాళానికి నడపడానికి వస్తారు. సాతానుడు అబద్ధ బోధకునిగా వస్తాడు, వేషధారిగా వస్తాడు, వెలుగుదూత వేషంలో వస్తాడు. ఎంతమంది సాధు సన్యాసులు లేరు చెప్పండి? ఏదో భుక్తి కోసం బయట ఒక వేషం, లోన ఒక వేషం. అయితే యేసుక్రీస్తు ప్రభు భుక్తి కోసం వేషాలు వేసినటువంటి వాడు కాడు. ఆయన ఆకలి గుండా వెళ్ళాడు, దప్పిక గుండా వెళ్ళాడు, మరణం గుండా వెళ్ళాడు. అన్నీ కూడా మానవుల మేలు కొరకు ఆయన చేశాడు, మానవుల కళ్యాణం కొరకు ఆయన చేశాడు. మనం పొందవలసినటువంటి సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద వేసుకుని మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో వాళ్ళు దేవునితో సమాధానం కలిగినటువంటి వారు కనుక వారి ఆత్మకు మరణం ఉండదు. వారి ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే కూడా ఆత్మ పరలోకంలో నిత్య జీవంలో యుగ యుగాలు ఉంటుంది. ఆత్మ ఏంటో, నిత్య జీవం ఏంటో, అసలు నిత్య జీవం ఉందా, అసలు రక్షణ ఉందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. చాలా చాలా వాస్తవం ఏంటంటే అంధకార సంబంధమైన చీకటి శక్తులు ఉన్నాయి, దురాత్మల సమూహాలు ఉన్నాయి, దేవుని యొక్క దూతలు ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ అనేది, పరలోకం అనేది, నిత్య జీవం అనేది, ఇవన్నీ కూడా హైయర్ రిలమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. మా ప్రొఫెసర్ గారు అహరోన్ గెడెంకన్ గారని ఇజ్రాయెల్ దేశంలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ నేను చేసినటువంటి ఆ సైంటిస్ట్ గారు ఏం చెప్తారంటే, ఆయన సౌండ్స్లో ఎక్స్పర్ట్ అనమాట. అల్ట్రాసౌండ్, ఈ సౌండ్, ఆ సౌండ్ అంటే ఏంటంటే మనకు వినపడినటువంటి ధ్వని తరంగాలను గురించినటువంటి రీసెర్చ్ ఆయన చేసినటువంటి వారు. సామాన్యుడు కాదు, పెద్దవాడే. ఆయన ఏమని చెప్తారంటే, ఇంద్రనీల్, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్ సమ్వేర్, డోంట్ స్టాప్, ప్రే ఫర్ మీ. ఎంత ఎంత జ్ఞానం కలిగినటువంటి మాటలు. ఇంద్రనీల్, నువ్వు చేయుచున్నటువంటి ప్రార్థనలు ఎక్కడో వినబడుతున్నాయి. ఎక్కడ వినబడుతున్నాయి? మన ఇంటి కప్ప మీద నుంచి కూడా మన ప్రార్థనలు వెళ్ళవు. అయితే ఈ రీసెర్చ్, సౌండ్ వేవ్స్ మీద రీసెర్చ్ చేసినటువంటి అహరోన్ గెడెంకన్ గారు ఏమని చెప్తున్నారంటే, ఇంద్రనీల్, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్ సమ్వేర్, సో కంటిన్యూ. ఇప్పుడు ఎలోన్ మస్క్ గారు కానీ ఇంక ట్రిలియనీర్స్, బిలియనీర్స్ చేసే పని ఏంటో తెలుసా? స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఎక్కడ దేవుడు ఉన్నాడు, పరలోకం ఎక్కడుంది కనుగొనడమే వీళ్ళ పని. ఇప్పుడు ఫాస్ట్ రేడియో బర్డ్స్ అని ఉంటాయి, ఎఫ్ఆర్బీస్. అంటే ఏంటంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ఎక్కడ ఉన్నది,
ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ఏ మాధ్యమం ద్వారా మనం కనుగొనాలి? మన కళ్ళకి కనపడరే. ఆ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ ఏలియన్స్ మన కంటికి కనపడరే. అయితే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ధ్వనులు మనము ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే ఆ ధ్వనిని బట్టి మౌనంగా ఉంటారా? ఎంతకాలం మడిగట్టుకుని ఉంటారు చెప్పండి? ఏలియన్సే మడిగట్టుకుని ఉంటారా రోజంతా? ఎప్పుడప్పుడు మాట్లాడతారు కదా, నోరు తెరిస్తే. ఆ నోరు తెరిచినప్పుడు మనకు వాళ్ళని పట్టుకొనాలి. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఈ ఫాస్ట్ రేడియో బర్స్ అని చెప్పి ఆ ఏలియన్స్ని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక జర్నలిస్టు ఈయన అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? విన్స్టన్ చర్చిల్ గారిని అడుగుతా ఉన్నాడు. విన్స్టన్ చర్చిల్ సామాన్యుడు కాదు. విన్స్టన్ చర్చిల్ని ఎవరు అడుగుతున్నారంటే, ఈస్ దేర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? ద ఆన్సర్ ఈజ్ అసెప్ట్. అసెప్ట్. ట్రంప్ గారి దగ్గర ఇంకా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ట్రంప్ గారిని అడిగితే ఎక్కడ హోస్టేజెస్ ఉన్నారో ట్రంప్కి తెలియదా చెప్పండి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తెలియదు. తెలిసి ఎందుకని చెప్పట్లేదు? వెనుకున్నది వాళ్ళే కదా, బిగ్ బ్రదరే కదా. అది పాపుల గతిని పరికించితివా పాతాళం వేవరి అంతమో. చూడండి, ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారు? ఒక జైలర్ అన్నమాట, జైలుకి అధికారి. ఎవరిని అడుగుతున్నాడు? పౌలుని అడుగుతున్నాడు. పౌలు అంత కష్టంలో ఉండి, కన్నీటిలో ఉండి, గాయాల్లో ఉండి దేవుణ్ణి ఎట్లా స్తుతించగలుగుతున్నాడు? దేవుణ్ణి ఎట్లా మహింపరచగలుగుతున్నాడు? నిద్ర లేదు, నిప్పులు లేవు, తిండి లేదు. తిండి మాట దూరం, నీళ్లు కూడా లేవు. నీళ్లు మాట దూరం. ఆ గాయాలు కట్టినటువంటి వారు ఎవరు లేరు. రక్తం స్రవిస్తూనే ఉన్నది. కొరడాలతో కొట్టబడ్డారు. అందరూ దొమ్మిగా పడి కుమ్మేశారు. ఏం జరిగింది? అయినా సరే ఆ బాధలో, ఆ కష్టంలో, జైల్లో, ఆ చెరసాల్లో, ఆ దుర్వాసనతో, ఆ కష్టంలో, ఆ చీకట్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకేంటి? చూసారా? దేవుడు చూశాడు గనక, చూడకపోతే చేయగలడు ఇవన్నీ. అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళతో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇంతలో పెద్ద భూకంపం కలిగింది. భూకంపం కలిగి ఆ చెరసాల యొక్క ద్వారాలు తెరుచుకొనబడ్డాయి. ప్రిజన్ సెల్స్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఆ భూకంపం కలగానే పరుగున జైలర్ వచ్చాడు. జైలర్ వచ్చి ఇప్పుడంటే మనకి లైట్స్ ఉన్నాయి. అప్పుడు లైట్స్ లేవు కదా. ఎక్కడో ఒక మూలక ఆగడా ఉంటుంది. చీకట్లో అందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ప్రిజన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ సెల్లో ఉన్నటువంటి నరహంతకులు, తర్వాత దొంగలు, తర్వాత దేశ విద్రోహ శక్తులన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఇక రాజు నాకు శిరశ్ఛేదం చేస్తాడు, నా తల తీస్తాడు, నాకెందుకు వచ్చింది శిక్ష, నేనే చంపుకొని చేస్తాను అని చెప్పి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు జైలర్. ఇంతలో ఒక స్వరం వింటూ ఉన్నాడు ఈ జైలర్. నీవు తొందరపడి ఏ హాని చేసుకున్నావు. డు నాట్ హార్మ్ యువర్ సెల్ఫ్, వీఆర్ ఆల్ హియర్. మేమందరం ఇక్కడనే ఉన్నాము. చెరసాల ద్వారం తెరవబడినా కూడా ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. అంటే ఎంత గొప్ప మార్పు! పౌలుని చూసి వాళ్ళు మారిపోయినారు. పౌలు యొక్క సువార్తను చూసి మారిపోయినారు. పౌలు యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ, కిరాతకులందరూ, హింసకులందరూ, దూషకులందరూ, దేశ విద్రోహ శక్తులన్నీ కూడా మారిపోయినారు. పశ్చాత్తాపడి ఎలోహెమేల్ ఇజ్రాయెల్, ఎలోహెమేల్ ఇజ్రాయెల్, ఎలోహెమేల్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేవుడే పరిశుద్ధ దేవుడు, యాకోబు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఒప్పుకొని మారు మనసు పొంది ఆ పౌలును విడిచిపెట్టి పారిపోలేదు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, నీకు ఏమీ హాని చేసుకొనవద్దు. మేమందరం కూడా ఖైదులోనే ఉన్నాము, చెరసాల్లోనే ఉన్నాము. ఆ చెరసాల ద్వారాలు దేవుడు తెరిచినప్పటికీ మేము పారిపోలేదు. మేము పారిపోవడానికి చెరసాల ద్వారాలు తెరవబడలేదు, కానీ నీ కన్నులు తెరవబడడానికి ఈ చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి అని చెప్పినప్పుడు ఖైదీ వాళ్ళందరి ఎదుట ఈ జైలర్ అడుగుతున్నాడు, అయ్యలారా, నేను రక్షింపబడాలి, నేనేం చేయాలి? రక్షింపబడాలంటే, రక్షణ పొందుకోవాలంటే, యుగయుగాలు జీవించాలి అంటే ఏం చేయాలి? పరలోకం చేరాలి. మీరు ఆరాధించినటువంటి దేవుడిని నేను పొందుకోవాలి. మీ విలువంటే నెమ్మది, సమాధానం, ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, క్షమ నేను కలిగి ఉండాలి. ఈ లోకంలో పరలోకం చేరాలి అంటే నేను ఏం చేయాలి? రక్షించబడాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో దేవుని కాపుదల, క్షేమం కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? మీలాంటి నెమ్మది, సమాధానం కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ షల్ బి సేవ్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము. 300 బస్సు ఎక్కువ, 400 బస్సు ఎక్కువ, 600 బస్సు ఎక్కువ, 700 బస్సు ఎక్కువ, ఏదైనా ఎక్కువ, ఇజ్రాయెల్ జెరూసలేం వెళ్తాం అనలా. యేసుక్రీస్తు అను నామమందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నిశ్చయముగా పరలోకం వెళ్తావు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అనే సత్యాన్ని చెప్పాడు. ఇప్పుడు నేను మభ్యపెట్టి మోసపుచ్చి మనుషుల్ని ఏమతం సమ్మతం అంటే ఎట్లా? ఎవరు ఆ పరలోక ద్వారానికి మనం చేరడానికి మార్గము అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు మానవులందరి పాపం కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. రక్తం చిందించబడకుండా మన పాప క్షమాపణ కలగదు.
దేవునికి మనకి సమాధానం ఏర్పాటు చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు. మానవులకి దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మానవులందరూ కూడా మరణించాలా వద్దా చెప్పండి? ఒకానొక దినం మరణించాలి. మరణం ఎంత తథ్యం, జననం ఎంత తథ్యం, మరణం కూడా అంతే తథ్యం. ఈ మరణం ఎందుకొచ్చింది? దాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ సమాధి, నీకు జయం ఎక్కడ? ఎవరు అడిగారు ఈ ప్రశ్న? మరణం యొక్క ముల్లు పాపము. పాపమును, ఆ మరణం యొక్క ముల్లును, పాపమును యేసుక్రీస్తు ప్రభువు విరచివేశారు. ఆయనే మన కొరకు పాపముగా మార్చబడి ఉన్నాడు. He who knew no sin was made a sin for us, so he has broken the sting of death and united human race with God once again and opened the doors of heaven wide open. ఈ స్వార్థ నమ్మినటువంటి వారు పరలోకంలో చేరుకుంటారు. 300 బస్ కాదు, 200 బస్ కాదు, కేవలం 400 బస్సు ఎక్కినటువంటి వారే రామత్ అమీదార్ నుంచి యెరూషలేము చేరగలరు. ఇప్పుడు 23C ఎక్కితే ఆయనవరం వెళ్తాను, ఇప్పుడు 5C ఎక్కితే సెంట్రల్కి వెళ్తాను. ఆయనవరం బస్సు ఎక్కి సెంట్రల్ వస్తుందని జపం చేస్తే పడమర తిరిగి తూర్పు కోసం ఎదురు చూస్తే ఎట్లా చెప్పండి? పడమర నేను తిరిగాను, నాకు తూర్పుగా సూర్యోదయం కోసం ఎదురు చూస్తే అవుతుందా కదా? అందువల్ల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నారో వారే నిత్య జీవము కలిగినటువంటి వారు. ఈ మాట ఎంతైనా నమ్మదగింది. దోస్ దట్ హ్యావ్ ద సన్ హ్యాస్ ఎటర్నల్ లైఫ్. ఆ సన్ ఎవరంటే మన గర్భాన పుట్టినటువంటి కుమారుని మనం నమ్ముకునే ఎడల తలకొరువు కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడు భార్యతో. ఇప్పుడు అట్లనే ఉన్నాయి కదా పరిస్థితులు. భార్య టీ వేయడమా, వెళుతు కూడా, ఇట్లా ఉన్నాయి కుటుంబాలు. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, దయ లేదు, కరుణ లేదు, సుమ్మా విడమాటే. ఏమిటిది? గాయాలు కదా. భర్త కష్టం, భర్త బాధ ఎరిగి అర్థం చేసుకుని సహకరించి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలైన స్త్రీ ఎవరు చెప్పండి? బుద్ధిహీనురాలైనటువంటి స్త్రీ, మూఢురాలైనటువంటి స్త్రీ తన కుటుంబాన్ని పెరికి వేసుకుని మరలా ఎట్లా సమాధానం అవుతుంది? శత్రువుతో ఎట్లా కలిసి ఉంటాడు భర్త? ఈ బోధ చేసేవాళ్ళు ఇంకా మంచిది. వ్యభిచార కారణము తప్ప నీ భార్యని విడిచిపెట్టకూడదు అని చెప్పి బోధించే గొప్ప దైవజనులు ఉన్నారు. నీ భార్య నిన్ను అట్లా టార్చర్ పెట్టి 30 దెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు చేస్తావు కరెక్ట్ బాధ ఏంటో. ఈ వివాహాలు, ఈ బంధాలు, ఈ భార్య భర్త అనే రిలేషన్ ఈ లోకం వరకే. పరలోకంలో వివాహం ఏమీ లేదు. ఈ వివాహ బంధాలు పరలోకం వరకు నిలిచేవి కాదు. పరలోకంలో భార్య లేదు, భర్త లేదు. వారు దేవుని దూతల వలె ఉంటారు. అందువల్ల 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేరువేరుగా ఉన్నాం. ఇంకా విడాకుల కంటే ఇది బలమైనటువంటిది ఈ ఎడబాటు, అంతే కదా. ప్రేమ ఆప్యాయత ఉంటే ఎన్ని సంవత్సరాలు దూరంగా ఎందుకుంటాం? శత్రుత్వం ఉండబట్టే కదా. ఎవరి వల్ల వచ్చింది శత్రుత్వం? ఎవరి మనసులో ఉన్నది? ఎవరు కారకులు? ఎవరు పునాది? ఎవరు? కొండెడ పాలల్లో విషం పోశారు. ఆ విషం పోసిన వాడు నీకు స్నేహితుడు, పాలు ఇచ్చినటువంటి వాడు శత్రువు, తేనె నిమ్మరసం ఇచ్చినవాడు శత్రువు, డెలివరీ హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి శత్రువు, పాప డెలివరీ అయ్యేంతవరకు కనిపెట్టుకునేవాడు శత్రువు. ఏది న్యాయం? ఎక్కడుంది న్యాయం? అట్లనే ఉంది. అనేకులు సిలువను ద్వేషించేవారిగా ఉన్నారు. Many are enemies to the cross. Those that hate Jesus Christ are loving death. This is the judgment. Those that love Jesus are preparing their way for salvation. May the Lord grant wisdom to audience to choose Jesus Christ as their Savior and inherit eternal life by receiving forgiveness of their sins. Amen.